నా భర్త హత్య చేయలేదు. నా భర్త హత్య చేయలేదమ్మా. రామరాజు, నిన్ను చూడడానికి ఒక అమ్మాయి వచ్చిందయ్యా. ఏమిటయ్యా ఒక్కసారిగా అంత ఆనందపడుతున్నావు? వచ్చిన అమ్మాయి ఎవరో కాదు, నా పెళ్ళాం. త్వరగా తీవయ్యా. ఏంటి రామరాజు హడావిడిగా వెళ్తున్నావు? నా పెళ్ళాం నన్ను చూడడానికి వచ్చింది. అన్న, మా ఆవిడ నన్ను చూడడానికి వచ్చింది. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. సరే రామరాజు. తాతయ్య, నీ మనవరాలు నన్ను చూడడానికి వచ్చింది. అలా సంతోషం అయ్యా. రామరాజు, చెయ్యని తప్పుకి మీరు శిక్ష అనుభవిస్తున్నారు. నా భర్త జైల్లో ఉన్నప్పుడు నేనెలా ప్రశాంతంగా బతకగలనని ఆవిడ శిక్ష విధించుకుంటుంది. ఏం జీవితం ఇదే! చూస్తుంటే ఇప్పుడు మీరిద్దరూ శిక్ష అనుభవిస్తున్నారు. బాధపడకండి. మీ ఇద్దరిని ఒకటి చేయటానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను. ప్రయత్నించి చూడండి. మీ కోరిక నేనెందుకు కాదనాలి? ఎలా రాసి పెట్టుంటుందో అలా జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. నాకు ఉరిశిక్ష పడితే మాత్రం ఆ విషయం మా ఆవిడికి చెప్పకండి. తెలిస్తే తను చనిపోతుంది. నేను చనిపోయిన తర్వాత మాత్రం నా భార్య భయపడకుండా మీరే తనకు తోడుగా ఉండి ధైర్యం చెప్పాలి. మళ్ళీ జన్మంటూ ఉంటే నా భార్య కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్పండి. వీళ్ళందరూ నాతో ప్రేమగానే ఉంటున్నారు. నేను వీళ్ళతో మంచిగానే ఉంటున్నాను. కానీ ఒకటే లోటు. అదేంటంటే పెళ్ళయి సంతోషంగా గడపాల్సిన కాలంలో ఒకరికొకరు అర్థం చేసుకోకుండా గడిపాం. ఇప్పుడు అర్థం చేసుకున్నాం, కానీ నేను చావబోతున్నాను. మీకేమీ కాదు. కావాలంటే రేపు మీ ఆవిడ్ని తీసుకొస్తాను. వద్దండి, తను నన్ను చూడక్కర్లేదు. అది తట్టుకోలేదు. తన మొహం చూశానంటే నాకు చావాలనిపించదు. ఖచ్చితంగా నేను కాపాడగలను. నేను చనిపోతున్నందుకు భయపడడం లేదు. కాకపోతే తనతో జీవితాన్ని పంచుకోలేనందుకు బాధపడుతున్నానంతే. ఖచ్చితంగా మనకు అనుకూలంగా జరుగుతుంది.